నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మత్స్యకార దినోత్సవం సందర్భంగా తూర్పు నాయుడుపాలెం దేవస్థానం చెరువులో చేప పిల్లలను వదిలిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. ఒంగోలులో శ్రీ తల్లి పిల్లల హాస్పిటల్ను ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. నిర్వాహకులైన సీనియర్ వైద్యుల సేవలు మరింతగా పెంపొందించాలని ఆకాంక్ష. ఒంగోలు అగ్రహారం రైల్వే గేటు 3 నెలల పాటు మూసివేత. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని ప్రజల విజ్ఞప్తి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘల్, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అందించారు. రాష్ట్రపతి తిరుమల పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని చెన్నకేశవ స్వామివారి చెరువులో మంత్రి చేప పిల్లలను వదిలారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్లు, ట్యాంకులు, చెరువుల్లో 7 లక్షల చేప పిల్లలను వదలనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురిశాయని, రిజర్వాయర్లు, ట్యాంకుల్లో పూర్తి స్థాయిలో నీరు చేరిందన్నారు. చేప పిల్లల పెంపకం వల్ల మత్స్యకార సొసైటీలకు, గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందన్నారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం వేట నిషేధ భృతిని 20,000 రూపాయలు అందిస్తున్నామని, వేటకు వెళ్లే మత్స్యకారులకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఇస్తారా ఫోటో మాత్రం ఎందుకండి నీతో సరిపోయింది బజాసి రెడీ మీరు కృష్ణారావుతో ఫోటో అంటే మీరు ఉండాలి కానీ కృష్ణారావు సొంత నాయుడు పని మర్చిపోయాడు, మద్రాసు అయిపోయింది. అంతర్జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈరోజు టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలోని చెన్నకేశవ స్వామి చెరువుల్లో చేపల పిల్లల్ని విడుదల చేయడం జరిగింది. మన జిల్లాలో 7 లక్షల వరకు మన జిల్లాలో ఉత్పత్తి అయినటువంటి చేప పిల్లల్ని నీటి కుంటలు, చెరువుల్లో, రిజర్వాయర్స్లో వదిలిపెట్టి మనం మత్స్యకార సొసైటీకి కానీ గ్రామ పంచాయతీలు కానీ ఆదాయం సమకూర్చి ప్రజలకి కూడా మంచి ప్రోటీనస్ డైట్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో వృద్ధి చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం భగవంతుని దయ వల్ల వర్షాలు బాగా కురిసి అన్ని రిజర్వాయర్లు కూడా నిండిని. నేను మత్స్యశాఖ డిపో వారిని ఇంకా బయట నుంచైనా కానీ ఈ హ్యాచరీస్ నుంచి చేప పిల్లలను తెప్పించి ప్రతి ఒక్క రిజర్వాయర్లో కూడా ఆ రిజర్వాయర్ కెపాసిటీకి అనుకూలంగా చేప పిల్లలు ఉన్నట్లయితే మనకి ఎక్కువగా ఫిష్ పెరగడానికి అవకాశం ఉంటుంది. పంచాయతీలకి సొసైటీస్ కూడా ఆదాయం వస్తుంది అనేది తెలియజేసుకుంటూ, తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారులకు ఎప్పుడు అండగా ఉంది. ఆ రోజు వేట నిషేధ సమయంలో లీన్ పీరియడ్ 4,500 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు 20,000 రూపాయలు కూడా మనం ఇవ్వడం జరిగింది. అవుట్బోట్ మోటార్స్ కావచ్చు, వలలు కావచ్చు, అదేవిధంగా మనం ఈ బోట్స్ మన బోట్ కూడా ఇప్పుడు డ్యామేజ్ అయినా రీప్లేస్మెంట్ ఇచ్చాం. సముద్రంలోకి వేటకి వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోతే గతంలో పట్టించుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ కుటుంబానికి అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఒంగోలు 60 అడుగుల రోడ్లో శ్రీ తల్లి పిల్లల హాస్పిటల్ను పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ప్రారంభించారు. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ వైద్యులు, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కేఎస్ఎస్ శ్రీనాథ్ బాబు, డాక్టర్ లక్ష్మీదేవిలను అభినందిస్తూ శ్రీ తల్లి పిల్లల హాస్పిటల్ ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. తమ వెంట వెంకటరమణ నర్సింగ్ హోంతో పాటు ప్రముఖ ఆసుపత్రుల్లో చిన్నపిల్లల వైద్య విభాగంలో వైద్య సేవలు అందించిన అనుభవం చిన్నారుల ఆరోగ్యానికి దోహదపడుతోందని చెప్పారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జాలాది మణిబాబు, సీనియర్ వైద్యులు రావిపాటి జయశేఖర్, మన్నె వీరయ్య చౌదరి, మండవ సుభాష్, కమల తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్కి ఓపెనింగ్కి విచ్చేసిన ముఖ్య అతిథులు సీతారామయ్య గారికి, పీడీసీసీ చైర్మన్ వచ్చినందుకు ధన్యవాదాలు. మిగతా ఐఏపీ మెంబర్స్ జయశేఖర్ గారు, మణిబాబు గారు, సీతారామయ్య గారు, వీరయ్య చౌదరి సార్ అందరూ వచ్చినందుకు, రమణారెడ్డి గారు అందరూ వచ్చినందుకు పేరు వదన ధన్యవాదాలు తెలుపుతున్నాను. 60 అడుగుల రోడ్లో డాక్టర్ శ్రీనాథ్ గారు, అట్లనే డాక్టర్ లక్ష్మి గారు శ్రీ హాస్పిటల్ అని
మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రారంభించడం వాళ్ళు మొదలుపెట్టడం జరిగింది. శ్రీనాథ్ గారు అంత ముందల వెంకటరమణలో పీడియాటిక్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ సొంతంగా ఇక్కడ మన 60 అడుగుల రోడ్లో శ్రీ హాస్పిటల్ మొదలు పెడతా ఉన్నారు. సో హాస్పిటల్ రెండు బ్రాంచ్లు కూడా బాగా జరగాలని, అట్లానే శ్రీనాథ్ ఇంకా హాస్పిటల్ పెద్దదిగా చేసుకోవాలని, అలానే పేషెంట్స్కి బాగా సర్వీస్ చేస్తూ అందుబాటులో ఉన్న రేట్లతోటి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో తను స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది బాగా జరగాలని కోరుకుంటూ, అలాగే ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన ఐఎంఏ ప్రముఖులు మన మణిబాబు గారు, శివసీతారామయ్య గారు, అట్లానే మన వీరయ్య చౌదరి గారు, మన జయశేఖర్ గారు, వీరయ్య చౌదరి గారు స్టేట్ ఐఎంఏ లో ముఖ్యులు. మన టౌన్ ఐఎంఏకి మన మణిబాబు గారు, శివసీతారామయ్య గారు వాళ్ళు ముఖ్యులు. వాళ్ళు కూడా ఈ హాస్పిటల్లో కొన్ని బ్రాంచెస్ ప్రారంభించడం జరిగింది. సో శ్రీనాథ్ గారికి అట్లనే లక్ష్మీ మేడం గారికి నా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. ఒంగోలు పట్టణంలో శ్రీ హాస్పిటల్ ఓపెన్ చేయడం నిజంగా చాలా మంచి పరిణామం. ఎందుకంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, ఇప్పటికే ఒక 15 ఏళ్ళ నుంచి ఒంగోలులో రకరకాల, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కొద్ది రోజులు, అలాగే వెంకటరమణలో కొద్ది రోజులు, అలాగే మా హాస్పిటల్ ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కొద్ది రోజులు వర్క్ చేసిన శ్రీనాథ్ గారు అయితేనేమి, అలాగే లక్ష్మీ మేడం గారు అయితేనేమి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మన ప్రకాశం జిల్లా ప్రజలకి ఎంతో ఉపయోగం అని చెప్తూ, వాళ్ళ యొక్క సర్వీసెస్ని మన ప్రకాశం జిల్లా ప్రజలు అన్ని రకాలుగా వాడుకొని వాళ్ళ యొక్క వైద్యం ద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా మేలు జరగాలని కోరుకుంటూ, ముఖ్యంగా శ్రీనాథ్ అయితేనేమి, లక్ష్మీ మేడం అయితేనేమి చాలా కాలం గవర్నమెంట్ సర్వీస్ చేసి తర్వాత గవర్నమెంట్ సర్వీస్తో పాటు ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా వచ్చి వైద్యం చేయడం జరుగుతుంది. వాళ్ళ సర్వీసెస్ డెఫినెట్లీ ప్రకాశం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని ముఖ్యంగా చెప్తూ, వాళ్ళకి ఐ విష్ దెమ్ గుడ్ లక్. 15 సంవత్సరాల పైగా గవర్నమెంట్ సర్వీసులో తమ సేవలను అందించి, తర్వాత ఒకరు వెంకటరమణ హాస్పిటల్లోను, మరి ఇంకొకరు ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోను తమ సేవలను ఇచ్చి, ఇప్పుడు సొంతంగా ఈ 60 అడుగుల రోడ్లో ఈ హాస్పిటల్ ప్రారంభించుకుంటుండగా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్ ప్రకాశం జిల్లా ప్రజలకి సేవలు అందించడానికి వచ్చిండగా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని, తద్వారా వీరు ఈ జిల్లాకి సేవలు అందించేవాట్లుగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని, వీళ్ళ అభివృద్ధిలోకి రావాలని, కొత్తగా సొంతంగా బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు వారిరువురికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. శ్రీ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా విచ్చేసిన ప్రముఖులు అందరికీ నా పేరున వందనాలు. డాక్టర్ సీతారామయ్య గారు చేత ప్రారంభించిన ఈ హాస్పిటల్ రేపు ప్రతి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా, మేము సేవలు అందించేలాగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ జయశేఖర్ సార్, మణిబాబు గారు, వీరయ్య చౌదరి సార్, రమణారెడ్డి సార్, సీతారామయ్య సార్, రమణారెడ్డి సార్ అందరూ పిలవగానే మాకు మా సొంత హాస్పిటల్ లాగా వెంటనే అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము 15 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉంటూ ఆ సీనియారిటీ, ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడమే ఇది ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని ఈ జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. పెళ్లైన 5 ఏళ్లకి భర్తను కోల్పోవడం, ఇద్దరి బిడ్డలను సాకలేకపోవడం, పూట గడవడానికి కూడా కష్టంగా మారడం, విధిలేని పరిస్థితుల్లో ప్రతి సోమవారం ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించే మీకోసం కార్యక్రమంలో అధికారులతో ఆమె గోడు వెళ్లబోసుకుంది. సహాయం చెయ్యమని చేతులెత్తి అర్థించింది. దర్శి మండలం తూర్పు వీరాయపాలెనికి చెందిన మాలపాటి స్వప్న పెళ్లైన 5 ఏళ్లకే భర్తను కోల్పోవడం, 2 సంతానం ఉండడంతో ఉపాధి మార్గం చూపి ఆదుకోవాలని ఈ నెల 17న కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసంలో జేసీ గోపాలకృష్ణకు అర్జీ అందజేశారు. ఆమె దీనస్థితి చూసి అన్ని విధాలా ఆదుకుంటామని జేసీ భరోసా కల్పిస్తూ పౌర సరఫరాల అధికారి పద్మశ్రీకి స్వప్న వివరాలు చెప్పి తక్షణమే రేషన్ కార్డుతో పాటు రేషన్ అందజేసి తోడ్పాటు అందించాలన్నారు.
బాధితురాలి సమస్య తెలుసుకుని తక్షణ సాయంగా డిఎస్ఓ 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. తాజాగా ఆమెకు ఇంటి నివేశన స్థలం పట్టాను జేసీ అందజేశారు. ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. వితంతు పింఛన్ మంజూరు చేయడంతో పాటు జీవనోపాధి నిమిత్తం నైపుణ్యాభివృద్ధి శాఖ ద్వారా శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. తన ఆవేదనను, కష్టాన్ని గమనించి సాయం అందించిన జేసీ గోపాలకృష్ణ జిల్లా అధికారులకు స్వప్న కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు రైల్వే స్టేషన్కు దక్షిణం వైపున ఉన్న అగ్రహారం గేటు, అండర్ పాస్ బ్రిడ్జి పనులు వేగవంతమయ్యాయి. దీంతో 3 నెలల పాటు ఒంగోలు అగ్రహారం రైల్వే గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో అండర్ పాస్ బ్రిడ్జి పనులు పూర్తయ్యే వరకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూడాలని ప్రజలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అగ్రహారం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం చేసిన కృషి ఫలితంగా గతిశక్తి పథకం ద్వారా 20,96,00,000 రూపాయల అంచనాలతో టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల అనంతరం రైల్వే, ఆర్ఎండ్బి, మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో ఎమ్మెల్యే, ఎంపీ బ్రిడ్జి పనులు ప్రారంభించారు. నిర్మాణ క్రమంలో పనుల్లో వేగం పుంజుకొని అగ్రహారం రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేయనున్నారు. ప్రత్యామ్నాయంగా అగ్రహారం రోడ్డు నుండి కొప్పోలు వైపు గల రైల్వే రహదారిని మరమ్మతులు చేస్తే ప్రయాణానికి అనువుగా ఉంటుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రైల్వే అగ్రహారం గేటు అండర్పాస్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ నెల 25వ తేదీ నుండి రైల్వే గేటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరికను త్వరలో నెరవేరబోతుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. వారి సమస్యను తీర్చడానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డిలు ఇద్దరూ కలిసి రైల్వే అధికారులతో చర్చించి 20,69,00,000 రూపాయల నిధులను తీసుకొచ్చి ఈ అండర్పాస్ నిర్మాణ పనులను వేగవంతంగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ ప్రాంతంలోని పోతురాజుపాలెం, బాలాజీనగరు, అగ్రహారం ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు త్వరలో నెరవేరబోతూ ఉన్నాయి. ఒక 3 నెలల పాటు ఈ యొక్క రైల్వే గేటును మూసివేయడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంటే శరవేగంగా పనులు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించి ఈపాటికే కొన్ని పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగానే అండర్ డ్రైనేజీ పూర్తయిన వెంటనే ప్రజలు వెళ్ళేదానికి కూడా నిర్మాణాన్ని కూడా చేపడతా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ బోర్డుని ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అధికారులు కూడా అయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బయటకు రావటానికి అంటే నగరంలోకి రావాలంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలనేది కూడా కోరుతూ ఉన్నారు. అయితే దానికి అనుగుణంగా రైల్వేకి తూర్పు పక్కన ఉన్నటువంటి కొప్పోలకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి రైల్వే లైన్ దగ్గర ఉన్నటువంటి రోడ్డును కానీ కొంచెం మరమ్మతులు చేస్తే ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా నగరంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నగరంలోకి రావాలంటే పిల్లలు పొద్దున్న బడులకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అట్లాగే మంచినీళ్ళు ఇక్కడి నుంచే సరఫరా అవుతూ ఉంటాయి. కార్మికులందరూ కూడా పొద్దున్నే పనులకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని వసతిని ఏర్పాటు చేస్తే మాకు 3 నెలలు కాకపోయినా ఇంకొద్ది రోజులు పెరిగినా సరే మా ప్రాంత ప్రజల చింతను తొలగిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో రోడ్డు సమస్యను కూడా కొంచెం పరిష్కారం చేస్తే బాగుంటుందని ప్రజలు కూడా అంటున్న పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రైల్వే బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తయిద్దని భావిస్తూ ఉన్నారు ప్రజలు కూడా. కెమెరామెన్ బాబుతో రిపోర్టర్ సాంబశివరావు, డి న్యూస్, ఒంగోలు. మెప్మా మహిళా మార్ట్లో అక్రమాలపై 2వ విడత విచారణలో చివరి పైసా వరకు సీఎంఎంలు అధికారులు నాకేసినట్లు బయటపడింది. విచారణ అధికారి లీలాకృష్ణ బృందం గత నెలలో విచారణ చేపట్టగా సిబ్బంది కొన్ని బిల్లులకు సంబంధించి వివరాలను అందుబాటులో ఉంచకపోవడంతో మరోమారు విచారణ నిర్వహించారు. గతంలో మార్ట్ పర్యవేక్షణ బాధ్యతలు చూసిన సీఎంఎంలతో పాటు ప్రస్తుత బాధ్యతలు చూస్తున్న సీఎంఎం అధికారి ఇందులో బాధ్యులుగా ఉండడంతో గంటల పాటు విచారించారు.
పొదుపు సంఘాల సభ్యుల నుండి వసూలు చేసిన సుమారు 50 లక్షల రూపాయలతో మార్టును ఏర్పాటు చేయగా దానిలో భారీ స్థాయిలో అవినీతి జరగడం, విచారణలో అక్రమాలు వెలుగు చూడడంతో 2-3 రోజుల్లో పూర్తి నివేదికను మిషన్ డైరెక్టర్కు అందించనున్నారు. పారిశుద్ధ్యం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నాగులుప్పలపాడు మండలం చవటపాలెంలో క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం నిర్వహించారు. చవటపాలెం గ్రామాన్ని థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని గ్రీన్ అంబాసిడర్లుగా నియమించిందన్నారు. గ్రామ పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. చవటపాలెం ఎంపీటీసీ ముప్పవరపు సుచిత్ర, సర్పంచ్ కాట్రగడ్డ వనజ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిప్యూటీ ఎంపీడీఓ సునీల్ బాబు, ఈటీసీ బాపట్ల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ పమిడి పద్మజ, టీడీపీ నాయకులు తెల్ల మనోజ్ కుమార్, ఇంటూరి శ్రీనివాసరావు, దొడ్డా సీతారామయ్య, ఈదర వెంకటకృష్ణారావు, చెన్నారెడ్డి, శ్రీనివాసరావు, చెన్నారెడ్డి, కృష్ణ, కవిల, వినోద్ తదితరులు పాల్గొన్నారు. సార్ అందరూ చూడండి. వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇక్కడ ఎవరు చేసి ఈ కొట్టు ద్వారా వచ్చింది. సో ఈ బాపట్లలో ఉండేటువంటి ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ ఉంటాడు. ప్రిన్సిపాల్ గారు ఇందాక వచ్చి మళ్ళీ అర్జెంట్ పని వెళ్ళిపోయారు. వైస్ ప్రిన్సిపాల్ని ఇక్కడ పెట్టారు పమిడి పద్మజ మేడం గారు. ఒకసారి గట్టిగా దాని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసరు క్యాడర్లో వైస్ ప్రిన్సిపాల్గా బాపట్ల ఈటీసీలో పనిచేస్తూ ఉన్నారు. సొంత జిల్లా ప్రకాశం జిల్లా, అందువల్ల నా సొంత జిల్లాకి ఇంకా దూరంగా దగ్గరగా బంధువులు కూడా ఈ ఊరిలో ఉన్నారు. చాలా ఇష్టంగా అభిమానంగా నిన్న చెప్పి వచ్చారు మేడం గారు ఈ ఊరికి రావడానికి. వాళ్ళు వెళ్ళినా ఇక్కడ ఉండటానికి నేను కూడా వ్యక్తిగతంగా కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 50% ఉన్నదానికన్నా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అలాగే రోడ్లు కానీ పారిశుద్ధ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని నాకు చెప్పడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో మరి ఎస్సీ కాలనీకి చాలా
చండాలంగా పరిసర ప్రాబ్లం బాగాలేకపోతే వెంటనే అక్కడ చుట్టూరు పరిశీలి చేయించమని మరి ఇక్కడ సర్పంచ్ గారిని అడగటము వాళ్ళు వెంటనే అంగీకరించడం చాలా సంతోషం విషయం. మేడం గారు ఈ విషయంలో శ్రద్ధ తీసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత రాబోయే 6 నెలల్లో ఈ గ్రామంలో దరిదాపు అన్ని డ్రైన్స్, సిమెంట్ రోడ్లు వేసే విధంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. గ్రామస్తులు కూడా దాన్ని సహకరించి మరి రోడ్లకు ఇటువైపులా ఇటువైపు చెట్లు నాటడానికి కూడా మరి ఏపీఓ గారు రవి గారు ఉన్నారు, మేడం గారు చెప్పున్నారు. పోలీస్ స్వర్ణ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు కేశవస్వామిపేటలోని శివకేశవుల ప్రాంగణం భక్తులతో శోభిల్లింది. తెల్లవారుజామున విశేషంగా మహిళలు దేవాలయానికి చేరుకుని ప్రాంగణంలో కోనేరులో అరటి దొప్పలతో ఒత్తులను వెలిగించి భక్తి శ్రద్ధల నడుమ నీటిలో దీపాలను వదిలారు. పోలీస్ వర్గం రోజున దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందనే భావనతో భక్తులు పెద్ద సంఖ్యలో దీపాలను నీటిలో వదిలి కార్తీక మాసానికి వీడ్కోలు పలికారు. పవిత్ర కార్తీక మాసం చివరి రోజు చందు డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 50 మంది చిన్నారులతో ప్రదర్శించిన కార్తీక నర్తన కళారూపం ఎంతగానో ఆకట్టుకుంది. కేశవస్వామిపేటలో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం మెట్లనే వేదికగా చేసుకుని నృత్య నీరాజన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాన్స్ మాస్టర్ త్రోవగుంట చందు, బాలకోటయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చిన్నారులు శ్రీ సంతన, యశస్విని, అంకిత, మౌనిక, పి యశస్వి, గాయత్రి, మిథిల, స్పందన, శరణ్య, రాజశ్రీ తదితరులు శివతాండవం, ఆనంద తాండవం గీతాలకు అద్భుతమైన అభినయంతో నృత్యం ప్రదర్శించారు. శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి ప్రథమ వార్షికోత్సవం ఒంగోలు మంగమూరు రోడ్ గాయత్రి మందిరంలో నిర్వహించారు. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి, పారిశ్రామికవేత్త సిద్ధ సూర్యప్రకాశ్రావు, జయశ్రీ దంపతులు కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
అతిథులకు కమిటీ సభ్యులు కాలభైరవ స్వామి చిత్రపటాలు అందజేయగా సిద్ధా లక్ష్మీ పద్మావతి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయత్రి మందిర సెక్రటరీ తూనుగుంట మల్లికార్జునరావు, వైస్ ప్రెసిడెంట్ పివి శేఖర్, ఆలపాటి సీతారామయ్య, కమిటీ సభ్యులు సిద్ధా వెంకటప్రసాద్, భక్తులు పాల్గొన్నారు. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః. పశ్చిమ ప్రకాశం దోర్నాల మండలం పెద్దమంతనాల చెంచుగూడెంలో అంకన్న, నాగన్న అనే ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. ఈ ఘటనలో నాగన్న కత్తితో పొడవడంతో అంకన్న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వైపాలెం సిఐ అజయ్ కుమార్, దోర్నాల ఎస్ఐ మహేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని, నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. అంకన్న 25 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను ఈరోజు ఉదయం కుంటకి దోంతెర కర్రలు అమ్ముకోవడానికి వెళ్ళారు. ఏకుంజామున వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి వాళ్ళ భార్య కొంచెం మద్యం సేవించి ఉండటంతో ఎవరు మద్యం పోసారని అడిగితే నాగన్న దగ్గర తాగాను అని అంటే దాన్ని ఎందుకు పోసావని నాగన్నను అడగటానికి అక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి అడిగితే నువ్వేంది నాకు చెప్పేదని చెప్పేసి వాళ్ళు పక్షులు జంతువులు పోసుకోవడానికి ఉపయోగించే కత్తిని బొడ్డు దగ్గర పెట్టుకుంటారు ఆ చెంచుగూడెల్లో. ఆ కత్తి తీసుకొని ఎడమ ఛాతి మీద పడవటంతో అతను అక్కడ పడిపోవడం జరిగింది. ఆ వెంటనే ఉన్న వాళ్ళ బంధువులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చనిపోవడం జరిగింది. దాని మీద మాకు సమాచారం అందిన వెంటనే మేము ఆసుపత్రికి వచ్చి డెడ్ బాడీని పరిశీలించాము. కేసు నమోదు చేసి ముద్దాయి కోసం వెతుకుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మత్స్యకార దినోత్సవం సందర్భంగా తూర్పు నాయుడుపాలెం దేవస్థానం చెరువులో చేప పిల్లలను వదిలిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. ఒంగోలులో శ్రీ తల్లి పిల్లల హాస్పిటల్ను ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. నిర్వాహకులైన సీనియర్ వైద్యుల సేవలు మరింతగా పెంపొందించాలని ఆకాంక్ష. ఒంగోలు అగ్రహారం రైల్వే గేటు 3 నెలల పాటు మూసివేత. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని ప్రజల విజ్ఞప్తి. డి న్యూస్లో నేటి మాట. కోపం, చిరాకు ఇంటి గుమ్మం బయటే వదిలే. అవి నీ కాళ్లకు అంటిన మట్టి లాంటివి. లోపలికి తీసుకెళ్తే ఇంటిని మొత్తం మురికిగా మార్చేస్తాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.